ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ దినవాక్యము 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకంలో నేను ఎన్నోసార్లు ధనమును బట్టి ఇది ఉంటే సరిపోతుందిలే, ఇది ఉంటే మనకెంతో మేలులే అని ఎన్నోసార్లు అతిశయించుకునేటువంటి వారంగా ఉంటా వస్తాం. అయితే బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది? ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కాబట్టి ధనమును ఆశించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉంటా వచ్చినారు. వారు ధనమును ఆశించి తాను విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నటువంటి వారుగా ఉంటా వచ్చినారు. యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడుతోంది, ఆకాను ఏదైతే ఆశించకూడదు అని చెప్తా వచ్చినాడో దేవుడు, దాన్ని ఆశించినాడు. ఒక షినారమును తీసుకొని డేరా మధ్యలో ఉంచినాడు. ఆశించిన దాన్ని బట్టి ఆకాను తన జీవితంలో నష్టపోతూ వచ్చినాడు. ధనాన్ని చూసినాడు, ఆస్తిని చూసినాడు, అంతస్తులను చూసినాడు. ఆ ఆస్తిని బట్టి ఎంతో గొప్పవాడుగా ఉండాలని తలంచినాడేమో, కానీ అది సమస్తమైనటువంటి కీడుకు మూలంగా చేయబడుతూ ఉంది. అంతేకాదు, ఒక మనుషుడు ఉంటా వచ్చినాడు, ధనవంతుడు, నా ప్రాణమ్మ తినుము తాగుము సుఖించమంటా వచ్చు. ధనమును చూసినాడు, తన ప్రాణంతో తాను చెప్పుకుంటా వచ్చినాడు. దేవుడు అంటా వచ్చినాడు, వెరివాడ, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణము ఒకవేళ దేవుడు తీసుకుంటే ఇది ఎవరిది ఆస్తి అని అంటా వచ్చు. ప్రియ సహోదరుడా, నేను కూడా ఈ యొక్క ఆస్తిని ఆశించి దేవునికి దూరం అయిపోయినావేమో. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ప్రభువు యొద్దకు వచ్చినట్లయితే, ప్రభువా, నేను కూడా ఎన్నోసార్లు లోకంలో ధనమును, ఆస్తిని, అంతస్తులను, పేరు ప్రఖ్యాతిని ఆశించి నేను కూడా విశ్వాసం నుండి తొలగిపోతూ వచ్చినాను. ప్రభువా, దయతో నన్ను క్షమించుము, దయతో నన్ను జ్ఞాపకం చేసుకును. లోకంటువంటి ఆస్తి అంతస్తులను బట్టి ప్రభు యొద్దకు రాలేకపోతా ఉన్నావేమో. అందరి చేత తృణీకరింపబడినటువంటి స్థానంలోకి వచ్చినటువంటి వాడవుగా ఉన్నావేమో. అయితే ఉన్నపాటున ప్రభు యొద్దకు వస్తావా? ప్రభువుని యొక్క మొర ఆలకించేటువంటి, ప్రభువా, నన్ను క్షమించుము. నేను కూడా ఎన్నోసార్లు ఈ లోకంలో ధనము చూసి ధనమును ఆశించి ఎన్నోసార్లు పడిపోతూ వచ్చినాను, ఎన్నోసార్లు తప్పిపోతూ వచ్చినాను. దయతో నన్ను క్షమించు ప్రభువా. ఈ లోకం ధనము శాశ్వతము కాదు, కానీ పరసంబంధమైనటువంటి ధనము కొరకై నేను నీ కొరకు సిద్ధపడినట్లు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభు సన్నిధిలోనే ఒప్పుకున్నట్లయితే, ప్రభువుని నేను ఎంతగానో ప్రేమించేటువంటి వాడుగా, లోకం ధనమును, ఆస్తిని, అంతస్తులను ఈ లోక సంబంధమైనటువంటిగా ఉంటున్నాయి, కానీ పరసంబంధమైనటువంటి దేవుని యొద్దకు వచ్చినట్లయితే యుగయుగములు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఈ యొక్క పరలోక రాజ్యంలో ఏలేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నానని నీ ఉన్నపాటును ప్రభు ఎదుకు వచ్చినట్లయితే, ప్రభువుని మొరవిని నీ యొక్క స్థితిగతులను ఆయన మార్చుటకు సామర్థ్యుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ప్రభు ఎదుకు వచ్చినట్లయితే ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పాదములకు ఎంతో వందనాలు ప్రభు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆ మాటలను బట్టి ప్రభు, ఎందుకన్నా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం అన్నావు. అయితే మేము ధనమును ఆశించి ఎన్నోసార్లు లోకంలో పడిపోయినటువంటి వారముగా, పతనమైపోయినటువంటి జీవితంతో జీవించినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే లోకంలో ధనం శాశ్వతము కాదని మేము ఎరుగునట్లు మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఆకాను ఆశించినాడు, నశించిపోవటకు కారకుడుగా చేయబడుతూ వచ్చినాడు. ధనవంతుడు ధనమును చూసి తన జీవితంలో ఆశించినటువంటి దాన్ని బట్టి నష్టపోయినటువంటి వాడుగా, మేము కూడా ఈ లోకంలో వాటిని ఆశించి నష్టపోకుండా ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము, పరలోకపు తండ్రి. ఆమెన్.